ముఖ్యంగా జ్యోతిషాస్త్రంలో ఉన్నదే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఒక రత్నాన్ని పెట్టుకోవడం, సూటబుల్ రత్నాన్ని పెట్టుకోవడం. దాంతోపాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జాతకరీత్యా ఏం చేయాలి, ఏ పూజ చేయాలి, ఎప్పుడు చేయాలి, సో ఏ దానం చేయాలి, ఏ జపం చేయాలి, ఇలాంటివన్నీ జ్యోతిషంలో భాగంగానే ఉంటాయి. సో అందులో మొట్టమొదటి ఈ ప్రజెంట్ రోజుల్లో చాలామంది ఇంత మెకానికల్ వరల్డ్లో, ఇంత ఫాస్ట్ లైఫ్లో నిజంగా పూజలు చేద్దామన్నా మనకు శ్లోకాలు రావు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చి చేపిద్దాము, జపాలు కానీ పూజలు కానీ చేపిద్దామన్నా ఈ పూజల అఫేర్ కూడా అసామాన్యంగా లేదు. అది కూడా చాలా కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. సో ఎప్పుడైనా మన కోసం వేరే వాళ్ళు చేసే కంటే మన కోసం మనం అష్టాక్షరం, పంచాక్షరం అది చదువుకున్నా మనకు మేలు అవుతుంది. సో ఆ విధంగా మనం పూజా విధానాలు ఎలా చేసుకోవాలన్నది కూడా మా జ్యోతిష్లో చాలా డీటెయిల్గా మీకు రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో మంచి రత్నాన్ని పెట్టుకోవడం, తగిన పూజ చేసుకోవడం, అవసరం ఉన్నంత ఒక చిన్న దానం చేసుకోవడం. సో ఇలాంటివి చిన్న చిన్న టెక్నిక్స్ చేసుకోవడం వల్ల జాతకం ఎలా ఇండికేట్ చేసినా మనం అన్ని సమస్యల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మనకు అందుబాటులోకి వచ్చింది. అండ్ ఎలాంటి సమస్యలు నుండి బయటపడడం కోసమే ఒక సులువైన మార్గంగా మన జ్యోతిష్ శాస్త్రం ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇది కాకుంటే ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు దివ్య డైమండ్ సంప్రదించండి. హైదరాబాద్లోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. అండ్ ప్రతి చోట అస్ట్రాలజర్స్ ఉంటారు, ప్రతి చోట రత్నాలు అవన్నీ, రింగ్ మేకింగ్, లాకెట్స్ మేకింగ్ ఇవన్నీ జరుగుతాయి. దివ్య డైమండ్స్ ప్రత్యేకత చాలా సందర్భాలు చెప్పాను. ఓన్లీ సర్టిఫైడ్ అండ్ జాతి రత్నాలు మాత్రమే మీకు లభిస్తాయి. అండ్ అది కూడా ఎఫెక్టివ్ రత్నాలు. ఇప్పుడు ఈ మధ్య మేము ఇచ్చే అవేర్నెస్ వల్ల ప్రతి ఒక్కరు మాది కూడా సర్టిఫైడ్ స్టోన్సే, మాది కూడా ఒరిజినల్ అంటారు. ఒరిజినల్ అంటే సరిపోదు, ఇక్కడ రత్నం ఏ పారామీటర్స్ మీద ప్రభావం ఉంటుందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, రోడ్డు మీద పోతుంటే ఒక పగులు రాయి కూడా ఉంటుంది. అది కూడా ఎవరు తయారు చేసింది కాదు, అది కూడా న్యాచురలే. సో ఈ విధంగా కొందరు న్యాచురల్ అని ఎలాంటి ప్రభావం లేని రాళ్ళను, డెడ్ స్టోన్స్ను, దోషమున్న స్టోన్స్ను కూడా మనం సైంటిఫిక్గా ఏం రాస్తాము, న్యాచురల్ స్టోన్ అయినా రాస్తాం. సో దీన్ని ఆసరాగా తీసుకొని చాలామంది న్యాచురల్ స్టోన్ అని ఇంత విజిటింగ్ కార్డ్, అంత సర్టిఫికేట్ పెట్టి ఎలాంటి ప్రభావం లేనివి దోషపూరితమైన రత్నాలను చాలామంది అంటగడుతున్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే రత్నం నిజంగా దాని ప్రభావం సైంటిఫిక్గా కూడా ఎలా పనిచేస్తుంది అన్న అంశాలు ముఖ్యంగా దివ్య డైమండ్స్ అండ్ ల్యాబొరేటరీ ఉన్నందువల్ల సైంటిఫిక్గా ప్రతి రత్నాన్ని టెస్ట్ చేస్తాం కాబట్టి ఈ వివరాలన్నీ అందరికీ చెప్పడం జరుగుతుందండి.